హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిరంజీవి ఫ్రమ్ చిరంజీవి రాక్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీకు ఒక కిచెన్ వంట రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మనందరికీ ఇష్టమైన రొయ్యల బిర్యానీ. ఫస్ట్ మీకు ఒక చిన్న టిప్. మనం రొయ్యలు తీసుకున్న తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ మీకు చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా దగ్గరికి ఇంకిపోయేదాకా ఉంచండి. ఇలా మనం ఫ్రై చేసుకుని కావాలంటే స్టోరేజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రై బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాన్స్ బిర్యానీ స్టార్ట్ చేసుకోవడానికి ఒక మందపాటి బాండి పెట్టుకోండి. అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాన్ని మరిగిన తర్వాత ఈ కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్నీ లైట్ బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని లైట్ బ్రౌనిష్ కలర్లో మారిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేగిన తర్వాత టమాటా, పెరుగు వేసుకోవాలి. మనం పెరుగు వేసుకున్నప్పుడు బాగా పెరుగు బీట్ చేసి అందులో వేసుకోవాలి. మనం పెరుగు వేసుకున్న తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని మగ్గనివ్వాలి. ఉప్పు, పసుపు 2 వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా కొంచెం సేపు మగ్గబెట్టిన తర్వాత మూత తీసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇలా రొయ్యలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడా వాటర్ స్టవ్ మీద పెట్టుకోండి. తర్వాత అందులో గరం మసాలా ఐటమ్స్ వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొద్దిగా. ఇంకా ఒకవేళ మీ దగ్గర రోజ్ బైట్స్ కనుక ఉంటే టేస్ట్ కోసం వేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనకి మసాలా ఏదన్నా మాడే ఛాన్స్ ఉంటే అది వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి బిర్యానీకి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోయింది. ఇందులో చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత ఇది కూల్ అయిన తర్వాత మనం బిర్యానీలో యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఎసర్లో మనం రెడీ చేసుకున్న దినుసులతో పాటు సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వడగొట్టి ఉంచిన బిర్యానీ రైస్ని ఈ ఎసర్లో వేసుకోండి. వరకు ఉడికిన రైస్ని తీసుకుని
చిల్లుల గిన్నెలో వేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాన్స్ ది గ్రేవీ మనం ఒక బాండీలో సపరేట్ చేసుకుంటాం. కొద్దిగా సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో లేయర్స్గా మనం రైస్ వేస్తాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి టేస్ట్ కోసం. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ ఇంకొక లేయర్ ప్రాన్స్ వేసుకోండి దమ్ కోసం. తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకోండి, ప్లస్ కొత్తిమీర కూడా అది వేసుకోండి టేస్ట్ కోసం. తర్వాత కొద్దిగా పాలల్లో పసుపు కొద్దిగా కలిపి పైన గార్నిష్ చేసుకోండి. దానివల్ల మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. కలర్ కోసం పైన గార్నిష్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు దీని కింద తవ్వ పెట్టిన తర్వాత పెద్ద మంట మీద పెట్టుకుని అలా కొంతసేపు ఉంచండి. దాని మీద ఒక మూత పెట్టిన తర్వాత ఏదైనా బరువైన వస్తువుని పెట్టి ఉంచండి. ఒక 10 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకుని బరువైన వస్తువు దాన్ని పెట్టుకుని దమ్ పెట్టుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత సిమ్లో ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాల తర్వాత మీ రొయ్యల ప్రాన్ బిర్యానీ సర్వ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మనం రొయ్యల దమ్ బిర్యానీ రెడీ టు సర్వ్.